సో మా ఇవ్వండి ఇది తెలుసుగా దానికి ప్రపంచం వినపడుతుంది పైకే ప్రపంచం. సో ఈ బ్రోతో కలిసి ఈరోజు వ్లాగ్ తీయడానికి మనం అయితే అపార్ట్మెంట్ బుక్ చేసుకున్నాం. అపార్ట్మెంట్ అపార్ట్మెంట్ కాదు అపాయింట్మెంట్. అదే బ్రో నిజం అనుకుంటారా 500 అంటే యాడ్ లేదు వీడంతా తీసుకున్నావు కదరా 500. ఆయన నా పరువు ఎందుకు తీస్తారు నాయన. సో ఏంటంటే మనమైతే ఈరోజు ట్రిప్కి వెళ్తున్నాం అనమాట. మనకు ఫస్ట్ ఇయర్ అయిపోయింది అనమాట ఈరోజు సక్సెస్ఫుల్. మనమే ట్రిప్ పోతాం. అదే నేను అది చెప్పు అనుకుంటారా. అదే నేను ట్రిప్ పోతున్నా అనమాట. ఇదిగోండి ఈడొచ్చి నా గైడ్ అనమాట. నేను చదువు నన్ను ఈడే అండి పాడు చేసింది. సరే సరే నాకుతో ఎలాంటి సంబంధం. ఇవ్వండి మోడల్ ఆఫ్ ది పార్ల్ వచ్చింది. సో మనం ఇంకెళ్ళి మన ప్యాకింగ్ చేసేసుకొని పీకింగ్ స్క్రీన్ కార్డు ప్యాకింగ్ చేసేసుకొని బయటికి వెళ్ళి బాబా. మా వాడైతే బయట ఉన్నాడంట ఫ్రెండ్ గడు. ఆడిని కలిసి ఇద్దరం కలిసి రైల్వే స్టేషన్కి వెళ్ళాలి. మొత్తానికి ఇదిగోండి చివరిసారిగా మన రూమ్ అయితే చూసుకుందాం ఒకసారి. అంతా ప్యాక్ చేసామా లేదా అని చూసుకోవాలా. ఇదిగోండి ఇదో బ్యాగ్ అయితే వచ్చింది మాకు ప్యాకింగ్కి. ఈ 2 బ్యాగ్స్ అనమాట. నాయి మా ఫ్రెండ్కి ఒకటి ఉన్నాయి. దీంట్లో నాది మా ఫ్రెండ్ది కలిపి బట్టలు ఉన్నాయి అనమాట. అవి ఇంకా మనకు కావాల్సిన ఐటమ్స్ ఆ బ్యాక్ ప్యాక్స్లో ఎలక్ట్రానిక్స్ కానీ అవన్నీ. సో ఇదిగోండి ఇదే మా రూమ్ అనమాట. ఇలా 3 బెడ్స్ వస్తాయి. లాస్ట్ బెడ్ ఇక్కడ ఉంటుంది. మనం మోడిఫికేషన్ చేసామన్నమాట. మా రూమ్మేట్ అయితే వెళ్ళిపోయాడు మొత్తానికి. తన లగేజ్ ఇదిగోండి. తనైతే బయట ఇంటికి వెళ్ళిపోయాడు. ఇది వచ్చేసి మా టాగురే రూమ్ అనమాట. సో మనం కూడా ఇంకా లగేజ్ తీసేసుకొని వచ్చేసి 6:40 లగేజ్ తీసుకొని అయితే స్టార్ట్ అయిపోయింది. అక్కడ 15 మినిట్స్ ఉంటుంది. మనం అవుట్ మనం బయటికి వెళ్తాము. సరే పాస్అవుట్ చేయడానికి చిన్న సైజు చెప్తాం అనమాట. ఎంత లేట్ చేయాలో ఏంటో ఉన్నాడు. ఇంకో 5 మినిట్స్ చెప్తాం. అరగంట పైన వెయిట్ చేశాను. ఇప్పుడు వచ్చాడు. లగ్జరీ ఆటోస్ ఇన్ గుజరాత్. లగ్జరీ ఆటోస్. దీనికి మా దగ్గర ముగ్గురికి కలిసి 400. గంట నుంచి తీసుకెళ్తూనే ఉన్నాడు భయ్య స్టేషన్కి. 18 కిలోమీటర్లు మమ్మల్ని కొడుతున్నాడు. కాళ్ళు చూడండి సగం గాల్లో ఉన్నాయి. వెల్కమ్ టు పార్ల్ ఆటో ఎయిర్లైన్స్ అంటారు. ఇంకేమందంటే ఇందా సర్రాగా డిస్క్ బ్రేక్ ఉందా భయ్యా అంటే రోడ్డు మధ్యలో కొట్టి చూపిస్తున్నాడు వీడు. భయ్యా హాయ్ బోలో హాయ్ ఖాళీగా ఉన్నా కదా అని ఇట్లా స్టేషన్కి వచ్చేసాము. స్టేషన్కి వచ్చి ఖాళీ మా ఫ్రెండ్ గారు పార్క్ చేశాడు. బండి కాడి నుంచి తీసుకోవడానికి వచ్చాడు. అందుకని ఇక్కడికి వచ్చాడు. మామగాడైతే ఇందా బండి వచ్చింది అన్న కదా మనోడితే. సో బండిలో పెట్రోల్ ఇవ్వరు కదా గూడ్స్ ట్రైన్ నుంచి వస్తే. 2 బాటిల్ కొట్టుకొని పెట్రోల్ బంక్ మీద యుద్ధానికి వెళ్తున్నాడు. వాడికి పెట్రోల్ ఇచ్చేసి బండిలో పెట్రోల్ కొట్టిచ్చేసుకున్నారు. పోసుకొని వెళ్ళిపోయారు బండి వేసుకొని ఇంటికి వాళ్ళ డాడీను వాడు. మనం ఇంకా ట్రైన్ 11:45కి. మేము ముందెందుకు వచ్చామంటే మీకు నైట్ అయ్యే కొద్దీ ఆటోల ప్రైసెస్ పెరుగుతాయి. ఏంటంటే ఇప్పుడు మీరు ట్రైన్ 11:45 కానీ 11కి వచ్చారనుకోండి అసలు ఆటోలు దొరక మ్యాక్సిమం వాళ్ళు దొరికినా మంచికి 500 అలా అడుగుతారు. అదే లేదనుకో ఒక 8 తర్వాత 9 తర్వాత అలా వచ్చినా కూడా మంచికి 250 to 300 అడుగుతారు. ఎందుకంటే పోయినసారి మేమే మంచికి 250 పే చేసి వచ్చాము 8:30 తర్వాత. అందుకే ఈ ఎక్స్పీరియన్స్తో ఈసారి కొద్ది ముందే బయలుదేరాము. నీట్గా వందిచ్చి వచ్చే గాడికి 250 ఇచ్చి వచ్చి వేయడం మళ్ళీ తినడానికి పెట్టుకునే బదులు నీట్గా ముందే వచ్చేసి క్లాక్ రూమ్లో లగేజ్ పెట్టి తిందామని వచ్చేసాము. రైల్వే స్టేషన్ దగ్గర తినడానికి వెళ్ళి వచ్చాము. రేమత్ రెస్టారెంట్ అని ఇక్కడ ఉంటుంది పక్కన. దానికి తినడానికి వచ్చాము. ప్లేట్లు పెట్టాలన్న టైం ఇంతవరకు ఫుడ్ పెట్టలే మాకు. ఎక్కడున్నా మా తర్వాత వచ్చిన వాళ్ళు పెడుతున్నాడు, మా ముందు వచ్చిన వాళ్ళు పెడుతున్నాడు. మేము పన్నీర్ కట్టి పుల్కా చెప్పాము. అది ఇంతవరకు రాలేదు. ఏంటో ఇది అలానో ట్రైన్ గంట డిలే అయింది 1 దాకా. ఆ టైం చిన్నగా గడవాలి కానీ అది ఇక్కడ వేస్ట్ చేస్తాం.
మొత్తానికి ఎంతసేపు అయితే ఫుడ్ తెచ్చి ఇచ్చారు మంచిది. తొందరగా ప్లేట్లో పెట్టుకొని తింటున్నాం. ఎట్లా ఉంటుందో ఇక్కడ బాగానే ఉంటుందని తెలుసు, మళ్ళీ ఎట్లా ఉంటుంది ఎందుకులే. రైల్వే స్టేషన్ పక్కన మేము రెస్టారెంట్ అయితే టేస్ట్ అయితే బాగుంది, ప్రైస్ కూడా పర్లేదు. మా చాలాసేపు ట్రైన్ డిలే అయ్యేసరికి చేతులు కొట్టి బోర్ కొట్టింది అనమాట. సో ఏం చేయాలని తినేసి అలా బయటికి రాగానే ఇక్కడ ఎదురుగా ఒక ఛార్జింగ్ బండ్లు రెంట్కి ఇచ్చేది చూపించింది. సరే రెంట్ అంతా అని అడిగితే 500 డిపాజిట్ అన్నాడు. గంటకి ఫస్ట్ గంట ఉందంట, దాని తర్వాత నుంచి ఎవ్రీ అవర్కి 50 ఇంక్రీజ్ అవుతుందంట. సో నేను తీసుకున్న బండి చూపిస్తాను ఆగండి. ఇదే మేము తీసుకున్న బండి. మేమైతే ఈ బండి 2 గంటలు వాడాము. 10:20 తీసుకున్నాం అనుకుంటా. దగ్గరగా 11:20, 12:20కి అయితే మేము హ్యాండ్ ఓవర్ చేసాము. దానికి వచ్చి 150 రూపీస్ ఛార్జ్ చేశారు. దానికి లైసెన్సు, ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్స్ అలా కొన్ని డీటెయిల్స్ తీసుకొని బండి అయితే ఇచ్చారు. బండి అయితే మంచి కండిషన్లో ఉన్నాయి, ఫుల్ ఛార్జ్ అయితే ఇస్తారు. అలా అర్థం కాని టైం అయితే మనం ఇట్లా గడిపేసాం సక్సెస్ఫుల్గా. లోపలికి వెళ్ళి మన లగేజ్ క్లాక్ రూమ్లో నుంచి తీసుకొని ఏ ప్లాట్ఫామ్ వచ్చిందో ట్రైన్ చూడాలి ముందు వెళ్ళి తీసుకున్నాము. లగేజ్ ఇదిగోండి తీసుకున్నది. ఎప్పుడైనా 20 రూపాయల కాయిన్ చూసారా? ఈవెన్ నాకైతే క్లాక్ రూమ్లో చేంజ్ లేదని కాయిన్ చేతిలో పెట్టాడు. ఏం కాయిన్ అబ్బా అని చూస్తే 20 రూపాయల కాయిన్ 75th ఇండిపెండెన్స్కి ఇచ్చారంట. ఇది ఉంచుతాం మన దగ్గర. నేను ఫస్ట్ టైం చూస్తాను జీవితంలో 20 రూపీస్ కాయిన్. మొత్తానికైతే సరి ట్రైన్ ఎక్కాం అనమాట. ఎందుకంటే జనరల్ దగ్గర చూస్తే ఏలాడుతున్నాడు, అలానే స్లీపర్ దగ్గర చూస్తే అక్కడ తక్కువ లేరు. టీసీ 450 ఫైన్ రాసి రిసిప్ట్ ఇచ్చి పంపిస్తున్నారు, వాళ్ళంతా ఏలాడుతున్నారు. ఇంకా మా వల్ల కాకుండా వచ్చి ఏసీలో ఎక్కితే నీట్గా ఒక 2 టీసీని అడిగితే ఫైన్ వేస్తాము, 2 సీట్లు ఇస్తా అన్నాడు. కొంతసేపు ఖాళీ కొనుక్కోవడానికి ఒక బెడ్ ఇచ్చాడు. ఒక 1 అవర్ తర్వాత సీట్ ఇస్తా అన్నారు. అందుకే ఎట్లా మా వాడి పరిస్థితి చూడండి. క్యాబిన్లో కొనుక్కుని ఇప్పటికైతే నిద్ర లేచాను అనమాట. మొత్తానికి ఇంకా నిద్ర లేచి ఒక పోహా తీసుకున్నా 50 రూపీస్ పెట్టి. ఆ పోహా తినేసి కూర్చున్నా. ఇంకా 5 hours దాకా పట్టచ్చు మనం షాహన్పూర్ జంక్షన్కి రీచ్ అవ్వడానికి. షాహన్పూర్ దగ్గర నుంచి మన హరిద్వార్కి ఒక బస్సు ఏదో తీసుకోవాలి. ఇక్కడ హైలైట్ ఏంటంటే షాహన్పూర్ ఉంది ఉత్తరప్రదేశ్లో, హరిద్వార్ ఉత్తరాఖండ్. జస్ట్ 60 కిలోమీటర్స్ బోర్డర్ మారింది. చూడాలి మరి మనకి ఇంటికి వెళ్ళి హరిద్వార్కి ఒక బస్సు పట్టుకొని వెళ్ళిపోవడమే. ఇవన్నీ ఊరి పేరు వచ్చేసి షాహన్పూర్. ఇక్కడ నుంచి ఓ బస్సు తీసుకొని హరిద్వార్కి వెళ్ళాలి. ఈ షాహన్పూర్ వచ్చేసి ఉత్తరప్రదేశ్లో ఉంది, హరిద్వార్ ఉత్తరాఖండ్. సో మనం అయితే ఈ బస్సు ఎక్కేసి బోర్డర్ దాటుతాం అనమాట. ఈ బస్సు ఒక్కొక్కరికి వచ్చేసి 130 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. సో ఇది వచ్చేసి ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ బస్సు అనమాట, ఆర్టీసీ. ఈ బస్సు పైన 7 స్టార్ట్ అయింది, 6:30 ఎక్కాము. 7 బస్సు స్టార్ట్ అయితే ఇప్పుడు దాకా 67 కిలోమీటర్లు ఉన్న హరిద్వార్ 30 కిలోమీటర్లకు వచ్చింది. 37 కిలోమీటర్లు నడిపాడు. అది ఎన్ని మినిట్స్ అనేది ఇప్పుడు టైం ఎంత అనుకున్నారు? 9 అయింది. 2 గంటలకి 30 కిలోమీటర్లు నడిపాడు వీడు. రోడ్లన్నీ బాగున్నాయి. మళ్ళా ఇదే హైలైట్. డ్రైవర్ చేసిన డ్రైవింగ్ అయితే గ్లాస్ పగిలింది అనమాట. ఇదిగోండి ఇప్పుడు దిగాము. బస్సు 10:10 అయింది. 7కి ఎక్కిన వాళ్ళు అయితే 10:10కి దిగాము. 3 గంటలు నడిపాడు హెవీ డ్రైవరు. దాంతో అద్దాలు కూడా కాలు కొట్టాడు నడిపాడు. ఇంకా దిగంగానే రూమ్ కావాలి కదా. ఈ టుక్ ఆటోలు ఉంటాయి కదా, ఈ టుక్ ఆటో అయితే ఎక్కాము. 50 రూపీస్ అన్నాడు. రూమ్ దగ్గర తీసుకెళ్తా అన్నాడు. సరే అని ఎక్కాము. ఇప్పుడు దాకా హోటల్ కోసం కూడా తిప్పాడు. సరే అని అక్కడ ఏదో హోటల్ దొరికింది. ఆడియో ఏసీ 1600 మంది సంతోషపడతాం. తీసుకున్నా చెప్పాడు. నాన్ ఏసీ 1600 కానీ రోజుకి కూడా కాదు. 12 రేపు మార్నింగ్ 12కి చెక్అవుట్ చేయాలంట. ఇంకా లగేజ్ అంతా పెట్టేసి తినడానికి వచ్చాము. ఇక్కడ హరిద్వార్లో పక్క స్ట్రీట్లో. ఈ హోటల్ చూస్తే ఏమో ఉంది, ఏదో ఉంది.
కానీ కనీసం ఏంది ఆఖరికి సమోసా 15 అంతా ఎంత ఉంది, దాంతోపాటు వడలు ఎంత ఉన్నాయి, 4.60 అంట. ఇంకా 4 వడలు అనుకున్నాను, 60 రూపాయలు 2 వడలే అంట. ఈ 2 60 రూపాయలు అంటారు, అంటే ఒక్కో వడ 30 రూపాయలు అంట. దీన్ని తిన్నారు భయ్య హోటల్ వాళ్ళు. కింద తిన్న రెస్టారెంట్ అయితే ఇది రిసార్ట్ అనమాట. స్వీట్స్ గులాబ్ జామా కూడా 15 రూపాయలు అంట. కరెక్ట్గా దాని ఆపోజిట్లో ఉంది. పొద్దున్నే రెడీ అయిపోయి మా ఆడి రిజిస్ట్రేషన్ లేదు కదా, సో రిజిస్ట్రేషన్ కౌంటర్ దగ్గరికి వచ్చాము. కేరళ మ్యాథ్రో రిజిస్ట్రేషన్ కౌంటర్. సో ఆ రిజిస్ట్రేషన్ కౌంటర్ లైన్ అయితే చూడండి ఎంత పెద్దగా ఉందో, చూపిస్తాను. అక్కడ రిజిస్ట్రేషన్ చేస్తున్నారు ఆ టెంట్లో. ఎంత ఉంది, అది కూడా రిజిస్ట్రేషన్ ఈ రోజుకి రావట్లేదు. ఒకవేళ ఈ రోజు చేయించుకుంటే జనాన్ని బట్టి మనకి వస్తే ఈ రోజుకి వస్తుంది, లేకపోతే 2 days తర్వాతకి వస్తుంది. అప్పుడు మెసేజ్ వస్తుంది ఫోన్లో, అప్పుడు మనం స్టార్ట్ అవ్వాలి కేదార్నాథ్కి అయితే. ఇక్కడ చూడండి ఎంతమంది రిజిస్ట్రేషన్. నేనైతే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేస్తాను.